అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. అగ్నిగుండములో పడేసిన దేవుని మీద తరగని ప్రేమ దానియేలు కలిగి ఉన్నాడు. ఆ ప్రేమ ఆయన నిలబెట్టింది. ఈరోజున నువ్వు కూడా అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమేరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమేరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. అసాధ్యములెన్నో దాటించిన నాదుడు కష్టకాలమందు నీ చేయి విడచునా. అసాధ్యములెన్నో దాటించిన నాదుడు శ్రమలో నిన్ను దాటిపోవునా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరా పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను హృదయపూర్వకముగా మమ్మల్ని సిగ్గుపరచనియవయ్యా, నీ కన్నీరు తుడుచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమేరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. అగ్నిగుండములో పడవేసిన సింహాల నోటికి దానియేలును అప్పగించిన శత్రువుని స్థితి చూసి అతిశయపడుచున్న దేవుడు నిన్ను శత్రువు చేతికి అప్పగించడు, నిన్ను కీడులోనికి నెట్టివేయడు, నిన్ను నిరాశపరచడు. అగ్నిగుండములో నెట్టివేసిన సింహాల నోటికి నిన్ను అప్పగించిన. అవునయ్యా, శత్రువే నీ స్థితి చూసి అతిశయపడుచున్నా, సింహాలిని ఎదుటే మృంగివేయ నిలిచిన. నాకేల శ్రమ అంటూ కృంగిపోకుమా,
చూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై నాకేల శ్రమ అంటూ కృంగిపోకుమా. తెరి చూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై శత్రువు చేతికి నిన్ను అప్పగించాడు. ఆమేన్. శత్రువు చేతికి నిన్ను అప్పగించాడు. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను. ఓటమేరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. అవునయ్యా. యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుతునయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే నేను కొలుతునయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా అందరు కలిసి అవును ప్రభా, అవును ప్రభా. యేసయ్యా నా కాపరివైనందునా నాకు ధైర్యముగా ఉన్నది. నా సంపదవైనందునా నాకు సమృద్ధిగా ఉన్నది. నా కాపరివై చప్పట్లతో ప్రతి ఒక్కరం అవును నిజమే. ఆయన నీకు కాపరిగా ఉన్నాడు కాబట్టి ఈ ధైర్యము, ఈ ఆశ్రయం, ఈ నెమ్మది. నాకు సమృద్ధిగా ఉన్నది. నిరీక్షణవైనందునా నెమ్మదిగా ఉన్నది. ఆశ్రయమైనందునా క్షేమముగా ఉన్నది. నా కాపరివైనందునా నాకు ధైర్యముగా ఉన్నది. నా సంపదవైనందునా నాకు సమృద్ధిగా ఉన్నది. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా. ప్రతి ఒక్కరం నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా. నాకున్న వారందరూ నన్ను విడచి పోయినను. నాకున్న వారందరూ నన్ను విడచి పోయినను. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదే. స్తోత్రాలు ప్రభా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలే. ప్రతి ఒక్కరం చేతులు పైకెత్తి ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా.
యేసయ్యా మా చింతలన్నీ తీరేనయ్యా పాడదామందరం. నిన్ను చేరగా ఎంత మంచి దేవుడు యేసయ్యా ఎంత మంచి దేవుడు యేసయ్యా నీవెంత మంచి దేవుడు. యేసయ్యా ఆశీర్వాదానికి తొలిమెట్టు ఏంటంటే దేవుని సన్నిధే. దేవుని సన్నిధిని ప్రేమించాలి. నూతన సంవత్సరంలో మనం చాలా తీర్మానాలు తీసుకుని ఉంటాం. ఎంతమంది తీసుకున్నారు? ఓకే, తీసుకున్నారు. అసలు తీర్మానాలు తీసుకున్నారా? 31st నైట్ తీర్మానం తీసుకోవాలి అనేటువంటి సందేశాన్ని కూడా మనం విన్నాం. నా మటుకు నా జీవితంలో చాలా తీర్మానాలు తీసుకున్నాను. అదేంటంటే, ప్రభు నా జీవితంలో ఆత్మఫలము నేను కనుపరిచేటువంటి జీవితాన్ని నాకు అనుగ్రహించు. అన్ని తీర్మానాల కంటే శ్రేష్టమైనటువంటి తీర్మానం చెప్తున్నాను. ఆత్మఫలాలు నాలో కనుపరచబడాలి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, ఆశ, నిగ్రహం, ఇవి కనుపరచబడాలి. ప్రభు నాలోంచి ప్రతి ఒక్కళ్ళు ఈ ఫలం చూడాలి అని తీర్మానం తీసుకున్నారు. మీరు కూడా ఈ తీర్మానం తీసుకోవాలని దేవుని సేవకుడిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను. వినయంతో, విధేయతతో దేవుని చిత్తాన్ని అనుసరించాలి. నా ఇష్టము కాదు, నా చిత్తము కాదు, నా స్వంతాన్ని సాటిస్ఫై చేసుకోవడం కాదు, నీ చిత్తమే నేను వినయంతోనూ విధేయతతోనూ అనుసరించాలి అనేటువంటి తీర్మానం. సో చాలా తీర్మానాలు మనం తీసుకుని ఉంటాం. నేను తీసుకున్న ప్రాముఖ్యమైన తీర్మానాలు, ప్రతి ఒక్కరికి క్రీస్తు ప్రేమను పంచాలి, అందరినీ కూడా క్షమించేటువంటి హృదయాన్ని ఇవ్వమని ప్రభు సన్నిధిలో నేను అడిగాను. ఇంకో మాట, పరిశుద్ధాత్మ నాయకత్వంలో నేను జీవించాలి. ఎవరి నాయకత్వంలో? పరిశుద్ధాత్మ నడిపింపు, ఆయన నాయకత్వంలో మనం జీవించాలని మంచి తీర్మానాలు తీసుకున్నాం. చాలా సంతోషం. ఉదయకాల సమయంలో నిన్న, ఆ తర్వాత 31st నైట్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. అనేక మంది ఇప్పటికీ ఆఫీస్కి కానీ నా ఫోన్కి మెసేజ్లు పెడుతున్నారు. అయ్యా, మేము అపరిమితంగా దీవించబడ్డాం వాక్యం ద్వారా. దేవుని సన్నిధి ఆ ప్రాంతంలో అనుభవించాం. దేవుడు విజయవాడ పట్టణంలో క్రైస్ట్ టెంపుల్ ఉంచినందుకు ఎంతగానో సంతోషిస్తున్నామండి. దేవుని వాక్యాన్ని ఎక్కడా మీరు కాంప్రమైజ్ అవ్వట్లేదు. ఆరాధన విషయంలో, సంఘాన్ని నడిపించేటువంటి విషయంలో మీరు ఎంతగానో చొరవ తీసుకుంటూ మీరు సంఘాన్ని నడుపుతున్న విధానాన్ని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తున్నా. వి రియల్లీ హ్యాపీ ఫర్ యూ, వి రియల్లీ హ్యాపీ ఫర్ యువర్ మినిస్ట్రీ అని అనేక మంది నాకు అభినందనలు తెలియజేస్తున్నప్పుడు స్తుతించుకొని ఉండలేకపోతున్నారు. ఈ దీనుణ్ణి, అల్పుణ్ణి అయినటువంటి నన్ను, మనల్ని దేవుడు నిలబెట్టుకుని విజయవాడకు మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా అనేక మంది పరిచర్య ద్వారా దీవెన పొందుతున్నారు. మీరు ఈ పరిచర్లో పాలిబాక్సులకు ఉండటం అది దేవుని యొక్క కృప, దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ఇంకా కూడా పురుకొల్పుదాం, అనేక మందిని సమీకరిద్దాం, అనేక మందికి క్రీస్తు సువార్తను ప్రకటిద్దాం, అందరం కూడా దేవుని రాజ్యాన్ని కడదాం. కాబట్టి మంచి సదుద్దేశంతో మీరు ప్రభు యొక్క పరిచర్లో ముందు కొనసాగండి. సదుద్దేశంతో దేవుని సేవ చేద్దాం. సదుద్దేశంతో సంఘములో మనం గొప్ప పరిచర్య చేసినప్పుడు మన బిడ్డలు ఆ ఫలాలు కోస్తారు, మన తరాలు ఆ ఫలాలు కోస్తారు. ఇంకో మాటలో చెప్పాలంటే పరలోకమందు మన ధనము అధికమవుతుంది. కాబట్టి విశ్వాసంతో మనం ముందుకు వెళ్దాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో, ఈ యొక్క ఉపవాస ప్రార్థన దినంలో దేవుడు మన పక్షాన ఉంటే మనకి విరోధి ఎవరు? దేవుడు నీ పక్షాన ఉంటే నీకు విరోధి ఎవరు అని అపోస్తులైనటువంటి పౌలు మాట్లాడుతున్నాడు ఆ మాటని. నిజమే, మన జీవితాల్లో ప్రభు మన పక్షాన ఉన్నప్పుడు మన విరోధి అయినటువంటి సాతానుడు మనల్ని ఏమీ చేయలేడు. మన జీవితంలో తొందరలు కలుగుతున్నప్పటికీ కూడా దేవుడే మన జీవితంలో జయాన్ని పొంది మనకు అన్ని విషయాల్లో కూడా తోడేండేటువంటి దేవుడు మన దేవుడు. మన ప్రభువుకు ఒక మంచి పేరు ఉంది, ఇమాన్యుయల్, అంటే దేవుడు మనకు తోడు. దేవుడు ఎప్పుడు వరకు మనకు తోడుగా ఉంటాడు? యుగ సమాప్తి వరకు, సదాకాలం నేను నీకు తోడై ఉన్నానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నా ప్రియదేవునాగమ, ఈ రోజున దేవుని హస్తము మనతో ఉంటే, దేవుని హస్తము మనల్ని బలపరిచేటువంటిది, దేవుని హస్తము మనల్ని ఘనపరిచేటువంటిది, దేవుని హస్తము మనల్ని ముందుకు నడిపించేది. ఈ రోజున దేవుని హస్తం గురించి మీతో మాట్లాడతాను. ఈ సంవత్సర కాలము అంతా కూడా దేవుని హస్తం మీకు తోడుగా ఉండునుగాక, ఆయన సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ఈ ఆశీర్వాదాలు ఎందుకు నేను ప్రకటిస్తున్నానంటే, మీ జీవితంలో ఈ ఆశీర్వాదాలన్నీ కూడా స్వతంత్రించుకోవాలి. ఆశీర్వాదాలు ఏం చేసుకోవాలి? స్వతంత్రించుకోవాలి. వీ షుడ్ ఇన్హెరిట్ ఆల్ దీస్ ప్రామిసెస్, ఆల్ దీస్ బ్లెస్సింగ్స్.
ఈ యొక్క ఆశీర్వాదాన్ని, వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి అంటే మన దేవుని సన్నిధిలో ప్రార్థనలో వాటిని ఏం చేసుకుంటాం? స్వతంత్రించుకుంటాం. కేవలం ప్రార్థనలో దేవుని సన్నిధిలో మాత్రమే దేవుని వాగ్దానం ఏం చేసుకుంటాం? మనం స్వతంత్రించుకుంటాం. సో ఎవరైతే టైం తీసుకుని దేవుని సన్నిధికి వస్తారో, ఎవరైతే వారి పనులు ప్రక్కన పెట్టి దేవుని సన్నిధిలో సమయాన్ని గడుపుతారో, వారు దేవుని ఆశీర్వాదాలు స్వతంత్రించుకుంటారు. ఆమేన్. దేవుని సన్నిధిని ఎవరైతే కోరుకుంటారో వారితో ప్రభు వస్తాడు. మోషే అంటున్నాడు, నీ సన్నిధి నాతో పాటు రాకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్ళనయ్యా, నేను ఎక్కడికి బయటికి వెళ్ళనయ్యా. నీ సన్నిధి నాతో పాటు రాకపోతే నేను బయటికే వెళ్ళను. నీ సన్నిధి నాతో పాటు రాకపోతే ఇశ్రాయేలుని నేను నడిపించలేను. నీ సన్నిధి నాతో పాటు రాకపోతే నీ ఇశ్రాయేలుకి బోధించలేను. అవును, ఎప్పుడు కూడా దేవుని సన్నిధిని మనం క్యారీ చేయాలి. మనం ఒక డ్రెస్ని ఏ విధంగా క్యారీ చేస్తామో, ధరించుకుని బయటికి వెళ్తామో, దేవుని సన్నిధిని కూడా మనం క్యారీ చేస్తూ, దేవుని ఆత్మను క్యారీ చేస్తూ మనం ఈ లోకంలో జీవించాలనేటువంటిది దేవుని ఉద్దేశం. మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయము 46వ వచనం మనం చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయము 46వ వచనం. మొదటి రాజుల గ్రంథము 15:46వ వచనం చూద్దాం. అమ్మా 18వ వచనం, 18వ అధ్యాయము 46వ వచనం. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకుని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకుని పోయి, చూడండి, దేవుని హస్తము ఏలియాను బలపరచినప్పుడు అతడు ముందుకు సాగెను అనే మాట మనం చూస్తున్నాం. నప్పిదవచనాగమా దేవుని హస్తం మనం బలపరిచేది, ఏలియాను బలపరిచింది. నడుం బిగించుకున్నాడట. నడుం బిగించుకోవటం అనేది దేనికి సూచనగా ఉంటుంది? సిద్ధపాటుకు సూచన. భర్త చనిపోయినటువంటి భార్య దగ్గరికి వెళ్ళి కొంతమంది పెద్దలు అంటారు, అమ్మ నడుం కట్టుకుని పిల్లల్ని పోషించుకో అమ్మా, నడుం కట్టుకుని బిడ్డలను నడిపించుకో అమ్మా, నడుం కట్టుకో. నడుం కట్టుకునేటువంటిది దేవుని సన్నిధిలో సిద్ధపాటుకు, జీవితంలో సిద్ధపాటుకు సాదృశ్యంగా ఉన్నది. అంటే నడుం కొట్టుకోవడం అంటే ఒక పనిని ఏం చేయటం? జరిగించడం, మొదలు పెట్టడం, ఒక పని చేయటానికి పూనుకోవటం. కాబట్టి దేవుని హస్తము మనల్ని ఏం చేస్తుందంటే పురికొల్పుతుంది. దేవుని హస్తము మనం బలపరుస్తుంది. బలహీనటువంటి మనల్ని బలపరిచేది దేవుని హస్తమే. కాబట్టి దేవుని యొక్క హస్త నీడలో ఉండాలని మనం కోరుకోవాలి. ఈ శ్రేష్టమైన సమయంలో, ఈ సంవత్సర కాలంలో దేవుని హస్తం మీకు తోడుగా ఉండునుగాక. మీరు బలము, నిజంగా ఏలియా జీవితంలో అనేక సందర్భాల్లో దేవుని హస్తము అతన్ని బలపరిచింది. దేవుని హస్తము ద్వారా బలపరచబడ్డాడు. ఒక సందర్భంలో ఏలియా చాలా నిరాశలోకి వెళ్ళిపోయాడు. దైవజనుడే, రోషం కలిగిన దేవుని ప్రవక్తే, ఆకాశం నుంచి అగ్నిని కురిపించినటువంటి వాడే. అతను ప్రార్థన చేస్తే 3-4 సంవత్సరాలు కనీసం వర్షమైనా మంచైనా కురవలేదు. అతని గురించి చాలా చాలా గొప్ప గొప్ప కార్యాలు మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. అయినప్పటికీ ఆ వ్యక్తి జీవితంలో నిరాశ వచ్చింది. ఆ వ్యక్తి జీవితంలో డిప్రెషన్లోకి వెళ్ళాడు, డిసప్పాయింట్మెంట్లోకి వెళ్ళాడు. నా ప్రియమైన నాగమా, సాతానుడు ఎవరిని విడిచిపెట్టడు. సాతాన్ని అందరూ సాతాను చేత శోధించబడతారు. మన ప్రభుని యేసుక్రీస్తు ప్రభు వారు కూడా సాతాను చేత ఏం చేయబడ్డాడు? శోధించబడ్డాడు. సాతాను ఏ ఒక్కరిని విడిచిపెట్టడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. వాడి దగ్గర ఉన్నటువంటి బలమైనటువంటి ఆయుధం నిరాశ. వాడి దగ్గర ఉన్నటువంటి చాలా శక్తివంతమైనటువంటి ఆయుధం, వాడి యొక్క ఆయుధశాలలో ఉన్నటువంటి శక్తివంతమైనటువంటి ఆయుధం ఏంటంటే నిరాశ. దైవజనుడే, గొప్ప దైవజనుడు ఏలియానే సాతాను విడిచిపెట్టలేదు. నిరాశ అనేటువంటి బాణం వేశాడు. ఇంకంటున్నాడు, ఇంతవరకు చాలయ్యా, నా ప్రాణాన్ని తీసుకో, ఇంతవరకు చాలయ్యా, ఇంతవరకు బ్రతికిన చాలు, ఇంకా నా ప్రాణాన్ని తీసుకో అని ఏలియా ప్రభు సన్నిధిలో ఎంతో నిరాశలోకి వెళ్ళిపోతే అప్పుడు దేవుని హస్తం ఏలియాని ఏం చేసింది? బలపరిచింది. నిరాశలో ఉన్నప్పుడు నువ్వు సాతానికి అసలు అవకాశాన్ని ఇవ్వకూడదు. నిరాశలోకి వెళుతున్నావు అంటే దేవుని పాదాల దగ్గరికి వచ్చేయాలి, దేవుని సన్నిధిలోకి వచ్చేయాలి, దేవునిలో ప్రార్థించాలి. అలా దేవుని వేడుకున్నప్పుడు దేవుని ముఖదర్శనం నీకేమిస్తుందంటే ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అనేక మంది ప్రతి 8 నిమిషాలకు ఒకళ్ళు ఈ ప్రపంచంలో ఆత్మహత్య చేసుకుంటున్నారు. ప్రతి 8 నిమిషాలకి. ఎందుకు? నిరాశలోకి వెళ్ళిపోయి, చాలా ఈ జీవితంలో ఈ సమస్యను నేను ఫేస్ చేయలేను, ఈ సమస్యను నేను పరిష్కరించలేను, ఇంకా నేను వేగలేను, నేను ఇంకా జీవితాన్ని ముందుకు కొనసాగించలేను, ముగించుకుంటే బాగుంటుంది అని అనుకుంటారు. కానీ
ఆ సూసైడ్ చేసుకున్న తర్వాత, మరణం తర్వాత ఈ లోకంలో అనిపించేటువంటి వ్యాధుల కంటే ఆ వ్యాధులు అధికమవుతాయి. నిత్య నరకాగ్నిగుండములో నిజంగా ఆ వ్యక్తి బాధపడుతున్నప్పుడు, అయ్యో బతికుండి సాధిస్తే బాగుండేది అంటే ఆ ఆశ అక్కడ ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం అనుకుంటాడు చచ్చిపోవాలి. ఎందుకంటే సాతాను యొక్క ప్రేరేపణ, సాతాను నిరాశలో నడిపిస్తాడు, జీవితం మీద భయంకర విరక్తిని కలుగు చేస్తాడు. వాడి యొక్క పన్నాగం అది. అనేక మంది రోజున సూసైడ్ చేసుకోవడానికి కారణం నిరాశ. ఆ టైంలో నువ్వు నేను దేవుని యొక్క హస్తాన్ని కోరుకోవాలి. ప్రభువా, నీ హస్త కదలికలు ప్రభువా నా జీవితంలో నాకు రూపాన్ని ఇచ్చిని, నీ హస్త కదలికలు నా జీవితాన్ని, నా స్థితిని మార్చగలుగుతాయ్యా. ఒక్కసారి నీ కార్యాలు నా జీవితంలో జరిగించయ్యా, నీ హస్తము నాపై ఉంచాయా అని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు బలపరుస్తాడు. ఏలియా ఆ టైంలో ఎంతగానో వేదనతో ఉన్నప్పుడు దేవుని హస్తం ఏలియాను బలపరిచినప్పుడు కెరీతు వాగు దగ్గరకు రాగలిగాడు. కెరీతు వాగు దగ్గర దేవుని ఆశ్రయాన్ని పొందుకున్నాడు. చూడండి, సాతాను ప్రేరేపిస్తున్నప్పుడు కొద్ది నిమిషాలు పరిశుద్ధాత్మ దేవునికి నీ జీవితంలో అవకాశం ఇయ్యి, దేవుని నీ జీవితంలో కార్యం చేయడానికి అవకాశం ఇయ్యి. ఆ సమస్య నువ్వు బయటకు వస్తావు. పాపం చేయాలనే ఆలోచన కలుగుతూ ఉంది, కోపాన్ని ప్రదర్శించాలనే ఆలోచన కలుగుతూ ఉంది, ఒక వ్యక్తిని కొట్టాలనే ఆలోచన కలుగుతూ ఉన్నప్పుడు వెంటనే ఒక 2-3 నిమిషాలు నువ్వు సంపాదించుకుని దేవునికి నీ యొక్క జీవితాన్ని సమర్పించినట్లయితే ఆశీర్వాదాలను చూస్తావు. ఈ రోజున ఏ ప్రమాదమైనా క్షణికావేశంలో జరుగుతాయి. ఆత్మహత్య కావచ్చు, నరహత్య కావచ్చు, క్షణికావేశంలో జరుగుతున్నవి చాలా ఉన్నాయి. ఎన్నో కుటుంబాలు ఈ రోజున విరచన విస్తరలా మారిపోవటానికి, అనేక కుటుంబాల్లో భయంకరమైనటువంటి అసమాధానం రావడానికి, భార్యాభర్తల మధ్య చిచ్చులు రావడానికి కారణం క్షణికావేశంతో అన్నటువంటి మాటలే. కంట్రోల్ తప్పి కొన్ని సందర్భాల్లో మాట ఇసిరేయటం వల్ల ఆ మాటలు చాలామందిని హర్ట్ చేస్తాయి. ఆ మాటలు వారి హృదయాన్ని గాయపరుస్తాయి. గాయపరచబడిన ఆ మాటలను బట్టి నిరాశలోకి వెళ్ళిపోతుంటారు. అందుని బట్టి ఈ సంవత్సర కాలంలో ఒక మంచి నిర్ణయం తీసుకోండి. నా మాటల ద్వారా, నా చేష్టల ద్వారా, నా చూపుల ద్వారా, నా ప్రవర్తన ద్వారా ఏ ఒక్కరు కూడా ఏం చేయబడకూడదు, హర్ట్ చేయబడకూడదు. ప్రభు ఆ యొక్క ఆశా నిగ్రహాన్ని నాకు ఇవ్వండి అని ప్రభుత్వంలో అడగండి. కొన్ని సందర్భాల్లో మన నోటి ద్వారా పలుకుతున్న మాటల ద్వారా మన దేవుని ఆశీర్వాదాలకు దూరం అవుతున్నాం. నోటి ద్వారా విడుదల చేసేటువంటి ఆ మాటలు మన ఆశీర్వాదం ఏం చేస్తున్నాయంటే ఆపేస్తున్నాయి. నోటి మాటల ద్వారా కలుగు నొప్పి అంటాడు. నోటి మాటలు మనం మార్చుకోకపోతే, నోటి మాటల ద్వారా ఒక వ్యక్తిని బాధించినట్లయితే, ఒక వ్యక్తి యొక్క మానసికమైనటువంటి పరిస్థితిని మనము కృంగుదలలోకి నడిపించినట్లయితే ఆశీర్వాదాలు ఏమవుతుంటాయి, మన జీవితాల్లో తరిగిపోతుంటాయి, తగ్గుతుంటాయి అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని హస్తము ఎవరిని బలపరిచింది? ఏలియాని బలపరిచింది. ఈ రోజున దేవుని హస్తము నిన్ను కూడా బలపరచునుగాక. బలహీనతలో ఉన్నావా, నిరాశలో ఉన్నావా, నిస్పృహలో ఉన్నావా, అనారోగ్యంతో ఉన్నావా, దేవుని హస్తము ఈ ఉపవాస ప్రార్థన దినములో నిన్ను బలపరిచి నేను స్థిరపరచునుగాక. ఆమేన్. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో ఎజ్రా గురించి మనం మాట్లాడుతుంటాం. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. అమ్మ చదవండి. ఈ ఎజ్రా దేవుడు అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమునందు ప్రావీణ్యత కలిగినటువంటి శాస్త్రి, మరియు అతడు దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించను. చూడండి, ఈ యొక్క ఎజ్రా ఒక శాస్త్రిగా ఉన్నాడు, గొప్ప పాండిత్యం కలిగిన ఒక శాస్త్రిగా ఉన్నాడు. ఈ వ్యక్తికి దేవుని హస్తము తోడుగా ఉన్నందు కారణం చేత రాజుని ఏమడిగినా సరే అక్కడి నుంచి ఇతడు పొందుకుంటున్నాడు. అంటే మీరు ఆలోచన చేయండి, ఏదైనా మనుషుల ఫేవర్ను మనం సంపాదించాలన్నా, ప్రధానుల యొక్క ఫేవర్ను మనం సంపాదించాలన్నా, మన జీవితంలో మనుషుల యొక్క కటాక్షాన్ని, దేవుని యొక్క కటాక్షాన్ని పొందుకోవాలంటే దేవుని యొక్క హస్తం మనకు ఎలా ఉండాలి? తోడుగా ఉండాలి. దేవుని యొక్క కటాక్షం మన మీదకి రావాలన్నా సరే దేవుని హస్తము మనకు తోడుగా ఉన్నప్పుడు దేవుని కటాక్షం కూడా మనకు తోడుగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని హస్తము ఘనమైనది, దేవుని హస్తము అద్భుతమైనది, దేవుని హస్తం విడుదల చేసేటువంటిది, దేవుని హస్తం ఎల్లప్పుడూ ఆశీర్వాదకరమే. ప్రైజ్ గాడ్. దేవుడు ఎంత అద్భుతంగా మనతో మాట్లాడుతున్నాడు. దేవుని హస్తము ఘనమైనది, ఘనమైన కార్యాలు దేవుని హస్తము ద్వారా జరిగినాయి.
దేవుని కార్యాలు అద్భుతమైనవి, దేవుని హస్తాలు అద్భుతమైనవి. దేవుని హస్త కదలిక ద్వారా సమస్తము సాధ్యమే అని మనం నమ్మాలి. We need to believe that our God is a God who can do mighty things with his hands. There is absolutely nothing impossible with God's hands. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు అని మనం నమ్మాలి. ఆయన హస్త కదలికలు ఏంటండి, ఆయన హస్తాన్ని ఇలా మూవ్ చేస్తూ ఉన్నప్పుడు, హస్తాన్ని కదిలిస్తున్నప్పుడు మన స్థితిగతులు ఏమవుతుంటాయి, మారుతూ ఉంటాయి. హస్త కదలికలు ఆయన హస్తము ద్వారా ఏమంటే ప్రపంచాన్ని ఏం చేశాడు, ఆయన నిర్మించాడు. ఆయన చేతులు మనల్ని బలపరిచేవి. యెహోవా హస్తము కూర్చకాలేదు, రక్షింప నేరకున్నట్లు యెహోవా హస్తము, నేను రక్షించడానికి దేవుని హస్తం ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంది.